నా మానానికి నేను పడుకుని టీవీ చూస్తుంటే మా అమ్మ వచ్చి ఏదో పట్టుకొచ్చి ఇచ్చిందబ్బా పనికెళ్ళి. ఏంటమ్మా ఎవరిచ్చారమ్మా ఏంటనంటే మేడం ఇచ్చింది నీకు ఇమ్మని చెప్పేసానంటే సరే కదా అని ఓపెన్ చేసి చూసేదాడికి మాడిపోయిన మినపట్లా ఉంది. ఏంటా అని చెప్పి తిరిగే చూసేదాడికి పేజా అంటే ఇది ఉన్న వాలకం చూసేదాడికి నాకు డౌట్ వచ్చిందండి. నిజంగానే ఇది పేజానా కోజానా అని చెప్పేసి దగ్గర పెట్టి వాసన చూసేది పాసిపోని పులుసుకొని వచ్చేస్తుంటే బాబాయ్ నాకైతే వామిటింగ్ వచ్చేసింది. వెంటనే మా అమ్మని తిట్టాను, నేను ఎందుకు తీసుకొచ్చావు దీన్ని, దానికాల ఇంట్లో ఉన్న జొబాలలో పడేసి రావాల్సిందమ్మా అని చెప్పి తిట్టానండి మా అమ్మని. అయితే మాత్రం నాకు వచ్చిన కోపానికి ఇచ్చిన మేడం ఒక్క లంపగా కాకపోతే ఏం చేస్తాం ఎందుకని చెప్పి బయట కట్టుకెళ్ళి డస్ట్బిన్ లో పడేసి మనం ఏమైనా అడుక్కున్నాం మా ఆకలేస్తుంది మేడం పెట్టండి అని. వాళ్ళకి ఎలాగో అలవాటే ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసుకుందండి. అలా అని చెప్పి మనం కూడా తింటాం అనుకుంటారు ఏంటో నాకైతే అర్థం కాదు. అన్నిటి తింటే మనం అయితే ఖచ్చితంగా చచ్చిపోతామండి. ఒకప్పుడు కోవిడ్ లో మనకు ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. మన మీద ఉన్న మనసు కూడా పోయిందండి ఈ మనుషులకి. వీళ్ళుండే ఇల్లు విశాలంగా ఉంటాయి కానీ వీళ్ళ మనసులు మాత్రం కుళ్ళు కుతంత్రాలతో కుళ్ళిపోయి ఉంటాయండి. మనం అనేసి ఇలాంటి వాళ్ళ మధ్య మన ఇండియన్స్ ఎంతో మంది కష్టపడుతున్నారంటే నిజంగా హ్యాండ్స్ అప్ అని చెప్పి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమని, మన నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.